హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద యూని వైబ్. సో ఈరోజు నేను ఆల్రెడీ మనకు షార్ట్లో చెప్పాను. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనం ప్రతి మండే బీటీఎస్ వీడియోస్ చేయబోతున్నాం. సో స్టార్టింగ్ బీటీఎస్ వీడియోసే వాళ్ళ లైఫ్ స్టోరీస్తో చేద్దామని అనుకున్నాము. సో ఈరోజు జిమిన్ బర్త్డే కాబట్టి జిమిన్ లైఫ్ స్టోరీనే ఫస్ట్ వీడియోగా పెడదామని డిసైడ్ అయ్యాం. జనరల్గా అందరికీ జిమిన్ అనే తెలుసు, కానీ తన కంప్లీట్ నేమ్ పాక్ జిమిన్. సో తన బాటప్ అంతా భూషణ్ సౌత్ కొరియాలో జరిగింది. సో జిమిన్ చిన్నప్పటి నుంచే బాగా హార్డ్ వర్కింగ్ అండ్ క్వైట్ నేచర్ అన్నమాట. అండ్ యంగేజ్లోనే తనలో ఉన్న న్యాచురల్ డాన్స్ గ్రేస్ చూసి వాళ్ళ టీచర్ తనని ఎంకరేజ్ చేశారు. అండ్ తనలో టాలెంట్ని నోటీస్ చేసి తనని సజెస్ట్ చేశారు. సో ఆ సజెషన్ తీసుకొని ఎంతోమంది మెంటర్స్ ఎంకరేజ్మెంట్తో తన భూషణ్ హై స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో కాంటెంపరీ డాన్స్ కోర్స్ని నేర్చుకున్నాడు. తర్వాత తన టాలెంట్ని చూపించడానికి అండ్ చాలా వీటికి ఆడిషన్స్ ఇచ్చాడు. అండ్ ఫైనల్లీ బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్లో ఆడిషన్ ఇవ్వగా దెన్ మనందరికీ తెలిసిందే హీ వాజ్ ద లాస్ట్ నెంబర్ టు జాయిన్ ఇన్ బీటీఎస్. జిమిన్ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో స్లీప్లెస్ నైట్స్ని ఫేస్ చేశాడు. సో ఫైనల్లీ 2013లో మనందరికీ తెలిసిందే బీటీఎస్ ఒక నో మోర్ డ్రీమ్ అనే సాంగ్ని డెబ్యూట్ చేసింది. సో అందులో జిమిన్ యొక్క షార్ప్ మూవ్స్ని, ఆ పవర్ఫుల్ చరిష్మాని చూసి ఫ్యాన్స్ అందరూ బాగా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. అండ్ దే ఈవెన్ ఫాలెన్ ఫర్ జిమిన్. సో ఇట్ వాజ్ లైక్ ఎ విజువల్ ట్రీట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్ ఓవర్ హియర్. అండ్ తర్వాత ఓవర్ ద ఇయర్స్ తన డాన్సింగ్కే ఫ్యాన్స్ కాకుండా తన వాయిస్కి కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. జనరల్గా మనకి కూడా మన మీద సెల్ఫ్ డౌట్, మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామని లేదా అనే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా. అలాగే జిమిన్కి కూడా చాలా డౌట్స్ ఉండేవంట తన మీద. నేను మంచిగా డాన్స్ చేయగలనా, సింగింగ్ చేయగలనా అని చెప్పి. బట్ ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మనందరి ఫ్యాన్స్ వల్ల, ఆ హానెస్టీ వల్లనే జిమిన్ ఈ స్టేజ్కి వచ్చారు. సో అతనే ఒక దాంట్లో క్లియర్గా ఇది అడ్రస్ చేసి చెప్పారు. కూడా మనలో ఉన్న ఫ్లాస్ని మనం చెప్పుకోం, బట్ జిమిన్ అయితే ఒక స్టేజ్ మీద తనలో ఉన్న ఫ్లాస్ని చెప్పారు. సో జనరల్గా జనాలు ఈ ఫ్లాస్ని కూడా ఇంత హానెస్ట్గా అడ్రస్ చేయడం వల్ల జిమిన్కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది, జనరల్లీ ఫర్ హిస్ హానెస్టీ నేచర్. అండ్ 2023లో జిమిన్ తన యొక్క ఫస్ట్ ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. అదే మనకందరికీ తెలుసు, ఫేస్ ఆల్బమ్ రిలీజ్ అయ్యాక హీ బికేమ్ ద ఫస్ట్ కొరియన్ సోలో ఆర్టిస్ట్ టు రీచ్ నంబర్ 1 ఆన్ ద బిల్బోర్డ్ హాట్ 100 with Like Crazy. So that was a historic moment for him. A quiet boy from Bhushan, now at the top of the world. ఇన్ని జరిగినా కూడా జిమిన్ ఎంతో రెస్పెక్ట్ఫుల్గా, ఎంతో హంబల్గా, ఎంతో కేరింగ్గా, ఆల్వేస్ స్మైలింగ్ అండ్ సాఫ్ట్ స్మైల్ ఇలానే ఉన్నాను. సో మరింకెన్నో స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హిట్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.